ఈరోజు మనం 8th క్లాస్ సాంస్క్రిట్లోని 5th లెసన్ కంటకేనైవ కంటకం ఈ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ లెసన్ మధ్యప్రదేశ్లోని డిండోరి జిల్లాలో ప్రాచుర్యం పొందిన ఒక లోక కథ. ఇది పంచతంత్ర కథల్లాగే రచించబడింది. ఈ కథ మనం తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనం ఏదైనా సంకటంలో లేదా సమస్యలో ఉన్నప్పుడు దాని నుండి ఎలా బయటపడాలో లేదా బయటపడడానికి ఎలా ఆలోచించాలో ఈ స్టోరీ మనకి తెలియజేస్తుంది అన్నమాట. సో లెసన్ నేమ్ ఏంటి? కంటకేనైవ కంటకం అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. లెసన్లోకి వెళ్దాం. ఆసీత్ కశ్చిత్ చంచలో నామ వ్యాధః. ఆసీత్ ఉండెను, కశ్చిత్ ఎవరో ఒక, చంచలో నామ చంచల అనే పేరు గల, వ్యాధః వేటగాడు లేదా హంటర్. సో ఎవరో ఒక చంచలుడు అనే పేరు గల వేటగాడు ఉండెను. పక్షమృగాదీనాం గ్రహణేన అంటే పశుపక్షాదులు మొదలైన వాటిని పట్టుకొని, సహా అతను ఆ హంటరు, స్వీయాం జీవికాం తన యొక్క జీవితాన్ని, నివాహయతి స్మ గడుపుతూ ఉండెను. సో అతను పశువుల్ని పక్షుల్ని మొదలైన వాటిని పట్టుకొని తన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు. ఏకదా ఒకసారి, సహా ఆ షికారి, వనే వనములో, జాలం జాలాన్ని, విస్తీర్య వేసి, గృహం ఆగతవాన్ ఇంటికి వచ్చను. సో ఈ షికారి లేదా చెంచలుడు లేదా వేటగాడు ముగ్గురు ఒకటే. ఓకే, సో ఒకసారి ఈ షికారి వనంలో జాలాన్ని వేసి ఇంటికి వచ్చను. అన్యస్మిన్ దివసే మరుసటి రోజు, ప్రాతకాలే ఉదయాన్నే, యదా చంచలః ఎప్పుడైతే ఆ చెంచలుడు వనం అడవిలోకి, గతవాన్ వెళ్ళాడో, తదా అప్పుడు, సహా అతను, దృష్టవాన్ చూశాడు. ఏం చూశాడు? యత్ తేన్ విస్తారితే జాలే అతని ద్వారా విస్తరించబడిన జాలంలో, దౌర్భాగ్యాద్ దౌర్భాగ్యం కొద్దీ, దురదృష్టం కొద్దీ, ఏకః వ్యాఘ్రః ఒక సింహం. వ్యాధః అంటే వేటగాడు, వ్యాఘ్రః అంటే సింహం. సో ఏకః వ్యాఘ్రః ఒక సింహం, బద్ధః ఆసీత్ బందీ అయి కూర్చునెను లేదా బందీ అయి ఉండెను. సహ అచింతయత్ సో ఆ షికారి ఆలోచించడం మొదలుపెట్టాడు. వ్యాఘ్రః సింహం, మాం నన్ను, ఖాదిష్యతి తినేయవచ్చు, అతయేవ నేను, పలాయనం కరణీయం పరిగెట్టాలి. సో సింహము ఆ జాలిలో లేదా జాలంలో బందీ అయి కూర్చొని ఉంది కదా, ఇది నన్ను చూస్తే నన్ను తినేసేయచ్చు, సో నేను దీని నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా పరిగెట్టాలి అని అనుకుంటాడు. వ్యాఘ్రః న్యవేదయత్ సో అతను సింహాన్ని చూసి పారిపోవాలనుకున్నాడు కదా, అప్పుడు వ్యాఘ్రః సింహం, న్యవేదయత్ ఇలా అడిగింది. భో మానవ్ ఓ మానవ, కళ్యాణం భవతు తే కళ్యాణం అవుగాక నీకు, కళ్యాణం అవుగాక లేదా కళ్యాణ ప్రాప్తిరస్తు అని బ్లెస్ చేసింది. యది త్వం మాం మోచయిష్యసి ఒకవేళ నువ్వు నన్ను విడిచిపెట్టినచో, తర్హి అహం త్వాం న హానిష్యామి నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. సో తదా సహ అది విన్న షికారి, వ్యాధః వేటగాడు, వ్యాఘ్రం సింహాన్ని, జాలాత్ జాలం నుంచి, బహిహి బయటకు, నిరసారయత్ తీసెను. సో ఆ సింహం బ్లెస్ చేసింది, అదికాక నాకేమీ హాని చేయనని మాట ఇచ్చింది కదా అని ఆ షికారి ఏం చేశాడు? సింహాన్ని జాలం నుంచి బయటకు తీసి వదిలిపెట్టాడనమాట. వ్యాఘ్రః క్లాంతః ఆసీత్ సింహము అలసిపోయి ఉండెను. సో వేదత్ అంటే సహా అవేదత్ అలసిపోయిన ఆ సింహం ఈ విధంగా చెప్పింది. భో మానవ్ ఓ మానవ, పిపాసుః అహం నాకు దాహంగా ఉంది. పిపాసుః అంటే దాహం. నద్యాః జలమానీయ అంటే నది నుండి లేదా నది యొక్క జలం తీసుకువచ్చి, వాటర్ తీసుకొచ్చి, మమ పిపాసాం నా యొక్క దాహాన్ని, శమయ తీర్చుము. సో నాకు చాలా దాహంగా ఉంది, నది నుండి కొద్దిగా వాటర్ తీసుకొచ్చి నా దాహాన్ని తీర్చుము అని సింహం ఆ షికారిని అడిగిందనమాట. సో వ్యాఘ్రః జలం పీత్వా ఆ సింహము వాటర్ తాగేసి, పునః మళ్ళీ, వ్యాధమవదత్ షికారితో ఇలా చెప్పింది. సమయమే పిపాస సమయానికి నా దాహం తీర్చావు, సాంప్రతం ఇప్పుడు,
బుభిక్షతోస్మి అంటే నాకు ఆకలిగా ఉంది. ఇదానీం అహం ఇప్పుడు నేను త్వాం నిన్ను ఖాదిష్యామి తింటాను. సో నాకు దాహం అయితే తీరింది కానీ ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది కాబట్టి నేను నిన్ను తినేస్తానని చెప్పింది. చంచలః ఉక్తవాన్ ఆ చంచలుడు ఈ విధంగా అన్నాడనమాట. అహం నేను త్వకృతే ధర్మం ఆచరితవాన్ నేను నా యొక్క ధర్మాన్ని పాటించాను. త్వయా మిథ్యా భణితం కానీ నీవు అబద్ధం ఆడావు, అబద్ధం చెప్పావు. త్వం మాం ఖాదితుం ఇచ్చసి నేను నీకు ఇంత హెల్ప్ చేస్తే నువ్వు నన్ను తినాలనుకుంటున్నావా? ఇలా అడుగుతున్నాడు అనమాట చంచలుడు ఆ సింహాన్ని. వ్యాఘ్రః అవదత్ సో అది విన్న సింహం ఇలా అనింది, అరే మూర్ఖ్ ఓ మూర్ఖుడా, క్షితార్థాయ కిమపి అకార్యం న భవతి ఆకలిగా ఉన్నవాడికి ఇది చెయ్యాలి ఇది చేయకూడదు లేదా ఇది మంచి ఇది చెడు అనే ఆలోచన ఉండదు. సర్వః స్వార్థం సమీహతే అంతా స్వార్థమే నిండి ఉంటుంది, మనసు నిండా స్వార్థమే ఉంటుంది. వాళ్ళ యొక్క మంచిని మాత్రమే వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళ అవసరాలు తీరడం మాత్రమే కోరుకుంటారు. స్వార్థం అంటే అదే కదా. చంచలః నదీ జలం అపృచ్ఛత్ చంచలుడు నదీ జలాన్ని అడుగుతాడు. ఏమడుగుతాడంటే సింహానికి నేను ఈ విధంగా సహాయం చేశాను కానీ ఆ సింహం నన్నే తినేయాలని అనుకుంటుంది, ఇది ఎక్కడి న్యాయం అని నదీ జలాన్ని అడుగుతుంది. నదీ జలం అవదత్ నదీ జలం ఇలా చెప్తుంది, ఏవమేవ భవతి అలాగే అవుతుంది. జనాః మై స్నానం కుర్వంతి జనాలు నాలో స్నానం చేస్తారు. వస్త్రాన్ని ప్రక్షాళయంతి వస్త్రాలను శుభ్రం కూడా చేసుకుంటారు. తథా అలాగే మలమూత్రాధికం విసృజ్య నివర్తంతే అంటే మలమూత్రాలను కూడా ఇక్కడే చేస్తారు. వస్తుతః సర్వః స్వార్థం సమీహతే అన్నింటిలోనూ స్వార్థమే ఉంది లేదా అన్నీ స్వార్థం అయినవే. చంచలః వృక్షం ఉపగమ్య అపృచ్ఛత్ చంచలుడు వృక్షం వద్దకు వెళ్ళి అడుగుతాడు. సో ఏం అడుగుతాడంటే అదే ఈ విధంగా జరిగిందంతా నదీ జలానికి ఏ విధంగా అయితే చెప్పాడో అదే రకంగా నేను సింహానికి సహాయం చేశాను, ఆ సింహం నన్నే తినాలనుకుంటుంది, ఇది ఎక్కడి న్యాయం అని ఆ వృక్షాన్ని అడుగుతుందన్నమాట. ఆ వృక్షాన్ని అడుగుతాడు. అప్పుడు వృక్షః అవదత్ వృక్షం ఇలా చెప్తుంది, మానవాః మానవులు అస్మాకం మా యొక్క ఛాయాయ నీడలో విరమంతి విశ్రాంతి తీసుకుంటారు. అస్మాకం ఫలాన్ని మేమిచ్చే ఫలాలను ఖాదంతి తింటారు. పునః తిని కూడా మళ్ళా కుఠోరేహే అంటే కుఠోరైహి అంటే గొడ్డలితో, ప్రహత్య అంటే నరికి, అస్మభ్యం ఎప్పుడు సర్వదా మమ్మల్ని ఎప్పుడు కష్టం తదతి కష్టపెడతారు. సో మా యొక్క నీడలో ఉంటారు, మా పండ్లని మేమిచ్చే పళ్ళని తింటారు, అయినా కూడా మమ్మల్ని గొడ్డలితో నరికి ఎప్పుడంటే అప్పుడు కష్టపెడుతూనే ఉంటారు. ఎత్ర కుత్రాపి ఛేదనం ఎక్కడ పడితే అక్కడ ఛేదనం అంటే కట్ చేయడం, కుర్వంతి చేస్తారు. స్వార్థం సమీహతే అందరూ స్వార్థపరులే అని ఆ షికారికి ఈ వృక్షం చెప్తుందన్నమాట. సమీపే సమీపంలో ఏక ఒక లోంషిక నక్క బదరీ గుల్మానం రేగి చెట్టు యొక్క పొదల పృష్ఠే వెనకాల నిలీన దాక్కొని ఏతాం వార్త ఈ వార్తలన్నింటినీ శృణోతి స్మ వింటూ ఉంటుంది. సో ఈ చంచలుడు తన యొక్క బాధని చెట్టుకు చెప్పుకుంటూ ఉంటాడు కదా, ఆ టైంలో రేగి చెట్టు వెనకాల దాక్కుని ఉన్న ఈ నక్క వార్తలన్నింటినీ వింటుందన్నమాట. వినేసి ఆ నక్క సహసా సడన్గా చంచలం ఉపసృత్య షికారి వద్దకు వెళ్ళి కథయతి అడుగుతుంది. ఏమడుగుతుంది? కా వార్త ఏంటి వార్తలు ఏంటి విశేషాలు? మాం అపి విజ్ఞాపయ నాకు కూడా విన్నవించండి. సో ఈ నక్క అడిగిన తర్వాత ఆ షికారి అవదత్ షికారి ఇలా చెప్తాడు, మాతృస్వసహ ఓ పిన్ని అవసరంలో త్వం సమాగతవాతి నువ్వు వచ్చావు అంటే సమయానికి కరెక్ట్ టైంకి నువ్వు వచ్చావు. మయా అస్య నా ద్వారా వ్యాఘ్రస్య ప్రాణాః రక్షితాః సింహం యొక్క ప్రాణం కాపాడబడింది. పరం ఏషః కానీ ఆ సింహం మామేవ నన్నే ఖాదితుం ఇచ్చతి తినాలనుకుంటుంది. నేను ఆ సింహాన్ని కాపాడాను కానీ ఆ సింహం నన్ను తినాలనుకుంటుంది. తదనంతరం తర్వాత అది లోంషికాయై నక్కకి నిఖిలాం కథాం న్యవేదయత్ మొత్తం కథను వివరిస్తాడు. లోంషిక చంచలం ఆ నక్క చంచలుడితో అకథవత్ ఇలా చెప్తుంది, బాడం పర్వాలేదు సరే
త్వం జాలం ప్రసారై, నువ్వు జాలాన్ని వేయి, నేను చూసుకుంటాను అని చెప్తుందన్నమాట. సో అతని బాధ విన్న నక్క నువ్వు జాలం వేయి, ఆ సింహంతో నేను ఆడుకుంటాను అని ధైర్యం ఇచ్చి పంపిస్తుంది. పునః వ్యాఘ్రం అంటే మళ్ళీ ఆ నక్క వెళ్ళి సింహంతో అవదత్ ఇలా చెప్తుంది. కేన ప్రకారేణ అంటే ఏ రకంగా, ఏ ప్రకారంగా, త్వం నువ్వు, ఏతస్మిన్ జాలే ఈ యొక్క జాలంలో, బద్ధః అంటే బంధీవి, ఇది అహం బందీవి అయ్యావో ఇదంతా అహం నాకు ప్రత్యక్షం దృష్టం ఇచ్చామి, ప్రత్యక్షంగా చూపించాలి లేదా చూడాలి అని అనుకుంటున్నా. నువ్వు ఈ షికారి వేసిన జాలంలోకి ఎలా వెళ్ళి బందీ అయ్యావో నాకు ప్రత్యక్షంగా చూడాలని ఉంది అని ఆ నక్క సింహంతో చెప్తుందన్నమాట. వ్యాఘ్రహ తద్వృత్తాంత అంటే ఆ సింహము ఈ యొక్క వృత్తాంతాన్ని, మొత్తం వృత్తాంతాన్ని ప్రదర్శయతి అంటే చూపించడానికి, తస్మిన్ జాలే ప్రవిశత్ అంటే చూపించడానికి వెంటనే జాలంలోకి వెళ్ళిపోతుంది. లోంషిక నక్క పునః అకథయత్ మళ్ళీ ఇలా అడుగుతుంది, ఇలా అంటుంది. సంప్రతి పునః పునః కూర్దనం కృత్వా దర్శయ్ అంటే మళ్ళీ మళ్ళీ నువ్వు జంప్ చేసి చూపిస్తావా అని. సహ అప్పుడు ఆ సింహం తథైవ సమాచరత్ అంటే అలాగే చేస్తుంది. నక్క ఏ విధంగా అయితే మళ్ళీ మళ్ళీ జంప్ చేయమని అడుగుతుందో ఆ సింహం కూడా అలాగే చేస్తుంది. అనార్థం కూర్దనేన అంటే అలా జంప్ చేయడం వల్ల సహశ్రాంత అభవత్ అది బాగా అలసిపోతుంది ఆ సింహం. జాలే బద్ధః జాలంలో బందీ అయి, సహ నక్కతో, వ్యాఘ్రః సింహం, క్లాంతః సన్ అలసిపోయాను, నిస్సహాయో భూత్వా నిస్సహాయంగా ఉన్నాను, తత్ర అపతత్ ఇప్పుడు నాకు ప్రాణభిక్షామివ ప్రాణభిక్షని ఇవ్వండి, చ అయాచత్ అని అడుగుతుంది. సో జాలంలో బందీ అయిన సింహము నక్కతో బాగా అలసిపోయాను, నిస్సహాయంగా ఉన్నాను, నాకు ఇప్పుడు ప్రాణభిక్ష పెట్టండి అని అడుగుతుంది. లోంషిక వ్యాఘ్రం అవదత్ అప్పుడు ఆ నక్క సింహంతో ఇలా అంటుంది. సత్యం త్వయా భణితం సత్యం మీ ద్వారానే తెలిసింది. సర్వః స్వార్థం సమీహతే అందరూ స్వార్థపరులే, అంతా స్వార్థంతో నిండిపోయింది. సో మా మంచినే మేము కోరుకుంటున్నాం కదా, నిన్ను బయటికి తీసుకొస్తే మాకే ప్రాణహాని. సో దాని కర్మకు దాన్ని వదిలేసి నక్క అండ్ షికారి వెళ్ళిపోతారు. మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సాంస్క్రిట్ వర్డ్స్ హిందీ మీనింగ్స్కి నేను తెలుగు ట్రాన్స్లేషన్ ఇచ్చాను. సో కావాలంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ అభ్యాస కార్యం చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏకపదైన ఉత్తరం లిఖత్ అంటే ఒక్క వర్డ్లో ఆన్సర్ రాయాలి. క్రింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి వన్ వర్డ్ ఆన్సర్స్ రాయాలి. ఇందులో ఫస్ట్ వన్, వ్యాధస్య నామ కిమ్ ఆసీత్ షికారి యొక్క పేరేమి? ఆన్సర్ చంచలః. నెక్స్ట్ చంచలః వ్యాఘ్రం కుత్ర దృష్టవాన్ చంచలుడు సింహాన్ని ఎక్కడ చూశాను? జాలే జాలంలో. నెక్స్ట్ వన్, కస్మై కిమపి అకార్య నభవతి ఎటువంటి వారికి చేయకూడని పని అంటూ ఉండదు, అంటే మంచి పని చెడు పని అని లేకుండా అన్ని పనులు చేసేవాళ్ళు ఎవరు? క్షుధార్తాయ ఆకలిగా ఉన్నవారు. నెక్స్ట్ బదరీ గుల్మానాం పృష్ఠే కా నిలీనా ఆసీత్ సో రేగి చెట్టు యొక్క పొదల వెనకాల ఏమి దాక్కుని ఉన్నది? నక్క కదా, సో ఆన్సర్ లోంషిక. నెక్స్ట్ సర్వం కిం సమీహతే అందరి దగ్గర ఏమి ఉంటుంది? ఆన్సర్ స్వార్థం అంటే అందరూ స్వార్థపరులే. నెక్స్ట్ లాస్ట్ వన్, నిస్సహాయో వ్యాఘ్రః కిం యాచత్ నిస్సహాయమైన ఆ సింహం ఏమి అడిగింది? ప్రాణభిక్ష పెట్టమని అడిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పూర్ణవాక్యేన ఉత్తరత్ అంటే క్రింద ఇచ్చిన క్వశ్చన్స్కి కంప్లీట్ సెంటెన్స్లో ఆన్సర్ రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, చంచలేన వనే కిం కృతం అంటే ఆ షికారి లేదా చంచలుడు వనంలో ఏమి చేశాను? చంచలేన వనే జాలం విస్తారితం చంచలుడు వనంలో జాలం వేసెను. నెక్స్ట్ వ్యాఘ్రస్య పిపాస కథం శాంత అభవత్ సింహం యొక్క దాహం ఎప్పుడు శాంతి అయింది లేదా ఎప్పుడు శాంతించింది? వ్యాఘ్రస్య పిపాస
నద్యాహ జలం పీత్వా శాంత అభవత్ అంటే సింహం యొక్క దాహం నదీ జలం తాగిన తర్వాత శాంతించింది. నెక్స్ట్ జలం పీత్వా వ్యాఘ్రః కిం అవదత్ నీళ్లు తాగిన సింహం ఏమి చెప్పింది. జలం పీత్వా వ్యాఘ్రః అవదత్ నీళ్లు తాగిన ఆ సింహం ఇలా చెప్పింది, సాంప్రతం భుభిక్షితోస్మి ఇదానీం అహం త్వాం ఖాదిష్యామి. సో నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది, నేను నిన్ను తినేస్తాను అని చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, చంచలః మాతృస్వసః ఇది కాం సంబోధితవాన్ అంటే మాతృస్వస అంటే ఓ పిన్ని అని ఎవరిని సంబోధించింది ఆ చంచలుడు. ఎవరిని సంబోధించాడు? నక్కని కదా. సో ఆన్సర్ చంచలః మాతృస్వసః ఇది లోంషికాం సంబోధితవాన్ నక్కని ఓ పిన్ని అని సంబోధించింది. నెక్స్ట్ జాలే పునఃబద్ధః వ్యాఘ్రం దృష్ట్వా వ్యాధః కిం అకరోత్. సో మరలా జాలంలో బందీ అయిన సింహాన్ని చూసి ఆ షికారి లేదా చంచలుడు ఏమి చేశాను. జాలే పునఃబద్ధః వ్యాఘ్రం దృష్ట్వా వ్యాధః ప్రసన్న భూత్వా గృహం గతవాన్. సో మరలా జాలంలో బందీ అయిన సింహాన్ని చూసి ఆ షికారి లేదా చంచలుడు ప్రసన్నంగా ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అధోలిఖితాని వాక్యాన్ని కహ కా కం కాం ప్రతి కథయతి అంటే క్రింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిల్ని ఎవరితో చెప్పారో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇక్కడ ఒకటి, ఇదానీం అహం త్వాం ఖాదిష్యామి ఇప్పుడు నేను నిన్ను తింటాను. ఇది ఎవరితో చెప్పారు? వ్యాఘ్రః సింహం, వ్యాధం షికారితో చెప్పాను. నెక్స్ట్ కళ్యాణం భవతు తే నీకు కళ్యాణం అవుగాక అని ఎవరితో అన్నారు? సింహము ఆ షికారికి చెప్పింది కదా, నువ్వు నన్ను విడిపిస్తే నేను నీకేమీ హాని చేయను అండ్ నీకు కళ్యాణం కూడా అవుగాక అని బ్లెస్ చేస్తుంది కదా. సో అదే. సో ఎవరు చెప్పారు? వ్యాఘ్రః సింహం, వ్యాధం ఎవరితో చెప్పింది? ఆ షికారితో. నెక్స్ట్ జనాః మై స్నానం కుర్వంతి జనాలు నాలో స్నానం చేస్తారు. ఇది ఎవరితో చెప్పారు? నదీ జలం ఎవరికి చెప్పింది? వ్యాధం అంటే షికారికి చెప్పింది. నెక్స్ట్ అహం త్వకృతే ధర్మం ఆచరితవాన్ త్వయా మిథ్యాభణితం. సో నేను నా ధర్మాన్ని పాటించాను, నా ధర్మాన్ని ఆచరించాను, నువ్వు అబద్ధం చెప్పావు అని ఎవరితో అన్నారు? ఆ షికారి సింహంతో అన్నారు కదా. సో అదే ఆన్సర్. ఎవరు చెప్పారు? వ్యాధః. ఎవరితో చెప్పారు? సింహంతో, వ్యాఘ్రం. నెక్స్ట్ ఎత్ర కుత్రాని ఛేదనం కుర్వంతి ఎక్కడ పడితే అక్కడ కట్ చేస్తారు, నన్ను ఎక్కడ పడితే అక్కడ నరికి వేస్తారు అని ఎవరితో చెప్పారు? వృక్షం చెప్పింది కదా షికారితో. సో ఆన్సర్ అదే. ఎవరు చెప్పారు? వృక్షః. ఎవరితో చెప్పారు? వ్యాధం షికారితో. నెక్స్ట్ లాస్ట్ వన్, సంప్రతి పునః కూర్దనం కూత్వా దర్శయ అంటే మళ్ళీ జంప్ చేసి చూపించని ఎవరితో అన్నారు? లోంషిక నక్క ఎవరితో అనింది? వ్యాఘ్రం సింహంతో అనింది. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, రేఖాంకిత పదాన్ని ఆధృత్య ప్రశ్న నిర్మాణం కురుత్. సో క్రింద కొన్ని సెంటెన్సెస్లో వర్డ్స్కి అండర్లైన్ చేశారు కదా, ఆ అండర్లైన్ చేసిన వర్డ్స్కి ప్రశ్నవాచకాలు లేదా ప్రశ్న నిర్మాణ వాచకాలు చేయాలన్నమాట. ఇందులో ఫస్ట్ వన్, వ్యాధః వ్యాఘ్రం జాలాత్ బహిః నిరసారయత్ అంటే ఆ చంచలుడు లేదా షికారి సింహాన్ని జాలం నుండి బయటికి తీసుకువచ్చును. అండర్లైన్ ఏ వర్డ్కుంది? జాలాత్ అంటే జాలం నుండి. సో క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది? దేని. ఆన్సర్ వ్యాధః వ్యాఘ్రం కస్మాత్ బహిః నిరసారయత్ ఆ చంచలుడు సింహాన్ని దేని నుండి బయటకు తీసెను. నెక్స్ట్ చంచలః వృక్షం ఉపగమ్య అపృచ్ఛత్ చంచలుడు వృక్షం వద్దకెళ్ళి అడిగెను. సో అండర్లైన్ వృక్షంకి చేశారు కదా. సో దేనికి అనేదానికి కమ్. సో క్వశ్చన్ ఏమవుతుంది? చంచలః కమ్ ఉపగమ్య అపృచ్ఛత్ చంచలుడు ఎవరి వద్దకు వెళ్ళి అడిగెను. నెక్స్ట్ వ్యాధః లోంషికాయౌ నికాలాం కథాం న్యవేదయత్ సో చంచలుడు నక్కకు మొత్తం కథ నివేదించను. సో లౌంషికాయో అనే దానికి అండర్లైన్ ఇచ్చారు కదా. సో ఎవరికి? కస్యై.
క్వశ్చనింగ్ వర్డ్ లోంషికాయకి ఏమొస్తుంది? కస్యై. సో సెంటెన్స్ ఏంటి? వ్యాధః కస్యై నిఖిలాం కథాం న్యవేదయత్. ఆ చంచలుడు కథ అంతా ఎవరికి నివేదించాడు? నెక్స్ట్, మానవాః వృక్షాణం ఛాయాయ విరమంతి. మానవులు వృక్షం యొక్క నీడలో విరామం పొందుతారు. అండర్లైన్ వృక్షాణంకి ఇచ్చారు కదా. సో దేని యొక్క? మానవాః కేషాం ఛాయాయ విరమంతి. దేని యొక్క ఛాయలో విరామం పొందుతారు. నెక్స్ట్, వ్యాధః నద్యాః జలేన వ్యాఘ్రస్య పిపాసం శమయత్. అంటే షికారి నది యొక్క జలంతో సింహం యొక్క దాహాన్ని తీర్చెను. సో అండర్లైన్ దేనికి చేశారు? నద్యాః, నది యొక్క. సో ఆన్సర్ ఏమొస్తుంది? కస్యాః, దేని యొక్క. సో సెంటెన్స్ వ్యాధః కస్యాః జలేన వ్యాఘ్రస్య పిపాసాం శమయత్. సో ఆ షికారి దేని యొక్క జలంతో ఆ సింహం యొక్క దాహాన్ని తీర్చెను. సో నెక్స్ట్ 5th క్వశ్చన్. మంజూషాతః పదాన్ని చిత్వా కథాం పూరయత్. సో అప్రాప్రియేట్ వర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఈ స్టోరీలో మనం ఫిల్ చేయాలన్నమాట. ఇది ఒక స్టోరీ, లయన్ అండ్ మౌస్ స్టోరీ. మనం ప్రైమరీ క్లాసెస్లో విన్న స్టోరీనే. ఇందులో కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు. ఆ బ్లాంక్స్లో మనం అప్రాప్రియేట్ వర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేయాలి. ఏకస్మిన్ వనే, ఒకానొక వనంలో, ఏకః వృద్ధః, ఒక ముసలి, వ్యాఘ్రః ఆసీత్, సింహము ఉండెను. సహ ఏకదా, అది ఒకసారి, వ్యాధేన విస్తారిత్ జాలే, అంటే షికారి లేదా వేటగాడిచే విస్తరించబడిన జాలే, జాలంలో, బద్ధః అభవత్, బందీ అయి ఉండెను. సహ బహుప్రయాసం కృతవాన్, ఆ సింహము చాలా ప్రయత్నాలు చేసి కింతు జాలాత్, ఆ జాలం నుంచి, ముక్తః నా అభవత్, ముక్తి పొందలేకపోయింది. అంటే ఆ జాలం నుండి బయటికి రాలేకపోయింది. అకస్మాత్తుగా తత్ర, అక్కడ, ఏకః మూషకః, ఒక మూషికము లేదా ఎలుక, సమాగచ్చత్, వచ్చిందనమాట. బద్ధం వ్యాఘ్రం, సో బందీ అయిన సింహాన్ని, దృష్ట్వా, చూసి, సహతం అవదత్, ఆ సింహానితో ఇలా చెప్తుంది. అహో భవాన్, ఓ సింహమా, జాలే బద్ధః, జాలంలో బందీ అయ్యావా, అహం త్వాం, నిన్ను నేను, మోచయితుం, అంటే విముక్తి ఇచ్చామి, చేయగలను, నిన్ను ఆ జాలం నుండి విముక్తి చేయగలను. తచ్శ్రుత్వా వ్యాఘ్రః, అంటే అది విన్న సింహము, సాటహాసం, అంటే అట్టహాసంగా గట్టిగా నవ్వి, అవదత్, ఇలా చెప్పింది. అరే, ఓహో, త్వం క్షుద్రః జీవః, నువ్వు ఎంత చిన్న జీవివి, మమ సహాయం కరిష్యసి, అంటే నాకు సహాయం చేస్తావా, మమ సహాయం కరిష్యసి, నువ్వు నాకు సహాయం చేస్తావా, యది త్వం మాం మోచయిష్యసి, ఒకవేళ నువ్వు కనుక నన్ను ఈ జాలం నుండి విముక్తి కలిగించినచో, తర్హి అహం త్వాం న హానిష్యామి, నేను నీకు ఎటువంటి హాని చేయను. మూషకః స్వకీయైః లఘుదంతైః, అంటే ఆ మూషకము లేదా ఎలుక తన యొక్క లఘుదంతః, అంటే చిన్న షార్ప్ అయిన దంతాలతోటి, తజ్జాలస్య, అంటే ఆ జాలాన్ని, కర్తనం కృత్వా, కట్ చేయడం, కొరికేసి, తం వ్యాఘ్రం బహిః కృతవాన్, ఆ యొక్క సింహాన్ని బయటకు తీసింది. సో స్టోరీ ఏంటంటే ఓవరాల్గా ఒక జాలంలో బందీ అయిన సింహము చాలా ప్రయత్నాలు చేసి దాని నుంచి బయటికి రాలేకపోయింది. అక్కడ ప్రత్యక్షమైన ఎలక, సడన్గా అక్కడికి వచ్చిన ఎలక దాన్ని చూసి నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. అది చూసి గట్టిగా నవ్వుతుంది సింహం, ఇంత చిన్నదానివి నువ్వు నాకు హెల్ప్ ఎలా చేయగలుగుతావు అని. సో ఎలకకి ఆ టీత్ అనేది షార్ప్గా ఉంటుంది కదా, నేను నా దంతాలతోటి కొరికి హెల్ప్ చేస్తానని చెప్పి ఆ జాలాన్నంతా దాని టీత్ తోటి కొరికి సింహాన్ని బయటకు తీస్తుంది. 6th క్వశ్చన్. యథా నిర్దేశం ఉత్తరత్, క్రింద ఇచ్చిన నిర్దేశాలని అనుసరించి ఆన్సర్ చేయాలి. ఇందులో ఫస్ట్ వన్, సహ లోంషికాయై సర్వా కథాం న్యవేదయత్. సహ అంటే చెంచలుడు, లోంషికాయై నక్కకి, సర్వా మొత్తం, కథాం కథని, న్యవేదయత్ నివేదించెను, చెప్పెను. సో అస్మిన్ వాక్యే విశేషణ పదం కిం, ఈ సెంటెన్స్లో విశేషణ పదం ఏంటి? సో మొత్తం అనేది విశేషణ పదం, దేని గురించైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడతారు కదా విశేషణాన్ని. సో ఆన్సర్ సర్వాం. నెక్స్ట్, అహం త్వకృతే ధర్మం ఆచరితవాన్, నేను నా యొక్క ధర్మాన్ని ఆచరించాను. అత్ర అహం ఇది సర్వనామ పదం.
సో ఇక్కడ అహం అనే సర్వనామ పదాన్ని కస్మై ప్రయుక్తం, ఎవరి గురించి వాడారు. సో అహం అంటే నేను నా యొక్క ధర్మాన్ని పాటించానని ఎవరు చెప్పారు? ఆ చెంచలుడే కదా చెప్పాడు. వ్యాధాయ య చంచలాయ ఆన్సర్. నెక్స్ట్, సర్వః స్వార్థ సమీహతే అస్మిన్ వాక్యే కర్తృపదం కిం? అందరూ స్వార్థపరులే, ఇందులో కర్త ఎవరు? సర్వః. నెక్స్ట్, సా సహసా చంచలముపసృత్య కథయతి. సో అది సడన్గా లేదా ఉన్నట్టుండి చంచలుడి వద్దకు వెళ్ళి అడుగుతుంది. వాక్యాం ఏకం, ఈ వాక్యంలో ఒక అవ్యయ పదం చిత్వా లిఖత్ అంటే ఒక అవ్యయ పదాన్ని వెతికి రాయండి. ఆన్సర్ సహసా. నెక్స్ట్ లాస్ట్ వన్, కా వార్త మాం అపి విజ్ఞాపై. ఏంటి వార్తలు? నాకు ఇప్పుడు విన్నవించండి లేదా నాకు చెప్పండి. అస్మిన్ వాక్యే, ఈ పదంలో క్రియాపదం కిం? ఆ క్రియాపదం ఏంటి? వర్బ్ ఏంటి? క్రియాపదస్య పదపరిచయమపి లిఖతః అంటే ఆ క్రియాపదానికి పదపరిచయం కూడా రాయండి అని అడుగుతున్నారు. ఆన్సర్ అస్మిన్ వాక్యే, ఈ వాక్యంలో విజ్ఞాపై ఇది క్రియాపదం. విజ్ఞాపై విన్నపించండి అనేది క్రియాపదం. పదపరిచయ వి ఉపసర్గ జ్ఞా ధాతు. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఉదాహరణానుసారం రిక్త స్థానాన్ని పూరేత్. ఉదాహరణను అనుసరించి క్రింద ఇచ్చిన వర్డ్స్కి ఏకవచనము, ద్వివచనము, బహువచనాన్ని పూరించాలి. సో ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఇచ్చాడు, మాతృ, ఇది ప్రథమ విభక్తి, ఏకవచనం మాత, ద్వివచనం మాతరౌ, బహువచనం మాతరః. ఇదే విధంగా కొన్ని వర్డ్స్ కింద ఇచ్చారు కదా, అకార్డింగ్ టు దట్ క్వశ్చన్ మీరు రాసేసేయండి. 7th క్వశ్చన్లో లాస్ట్ పార్ట్ అండ్ ఈ అభ్యాస కార్యం మొత్తంలో కూడా లాస్ట్ పార్ట్ అన్నమాట ఇది. ధాతుం ప్రత్యయం చ లిఖత్. వర్డ్స్ ఇచ్చారు, దాన్ని ధాతువుగా ప్రత్యయ పదాలుగా విడదీయాలన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ మీకోసం. గంతుం, గంతుంలో ధాతు వచ్చేసి గమ్, ప్రత్యయ వచ్చేసి తుమున్. నెక్స్ట్ దృష్టం, దృష్టంలో ధాతు దృష్, ప్రత్యయ తుమున్. నెక్స్ట్ కరణీయ, కరణీయాలో ధాతు క్రు, ప్రత్యయ అనియర్. నెక్స్ట్ పాతుం, పా ప్లస్ తుమున్. ఖాదితుం, ఖాద్ ప్లస్ తుమున్. నెక్స్ట్ కృత్వా, క్రు ప్లస్ త్వ. సో లెసన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.